ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం గదా! ఈరోజు ఒక 2 సినారియోస్ అనేవి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి మనం డేటా ఆపరేషన్స్‌లో క్రియేట్ హెచ్‌టీఎంఎల్ టేబుల్ ఉంది గదా! అయితే మనకి టేబుల్ ఫార్మాట్ వస్తది గానీ, సో, కస్టమైజ్డ్ ఫార్మాట్ అనేది రాదు. ఓకే. సో, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే ఈరోజు క్లాస్‌లో విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఫస్ట్ ఇన్‌స్టంట్‌గా దీన్ని ఆఫ్ చేస్తాను. అంటే సో, టర్న్ ఆఫ్ చేస్తాను. సో, ఇన్‌స్టంట్ క్లౌడ్‌ఫ్లో మాన్యువల్లీ పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. డెమోలో ఓకే. సో, జస్ట్ నేను పేరు ఏదో ఒకటి ఇస్తున్నాను గైస్ అంతే. సో, ఓల్డ్ డిజైనర్‌కెళ్తున్నాను. ఓకే. లోడ్ అవుతుంది. ఇక్కడ న్యూ స్టెప్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ మీకు షేర్ పాయింట్ లిస్ట్ ఉంది గదా! ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని తీసుకొనొచ్చి నేను ఒక ఈమెయిల్ ఫార్మాట్‌లో ఆహ్, అంటే ఒక ప్రాపర్ ఈమెయిల్ ఫార్మాట్‌లో తీసుకొని రావాలన్నమాట. ఓకే. సో, ఇది ఎలా ఏంటి అనేది కూడా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, మీరు ప్రీవియస్ క్లాస్ వీడియోస్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదన్నమాట. ఓకేనా? సో, నేనేం చేస్తానంటే గెట్ ఐటెమ్ షేర్ పాయింట్ ఉంది గదా! షేర్ పాయింట్‌కెళ్దాం. సో, లిస్ట్‌లో మనకు ఐటెమ్స్ కావాలంటే ఎక్కడికెళ్ళాలా? షేర్ పాయింటే గదా! ఓకే. షేర్ పాయింట్. సో, గెట్ ఐటెమ్స్. ఓకే. గెట్ ఐటెమ్స్. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే మనం ఏదైతే లిస్ట్ ప్రొవైడ్ చేస్తామో ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ గూడా పుల్ చేస్తుందన్నమాట. ఓకే. సో, లిస్ట్ నేమ్ గూడా ఇద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఎన్నున్నాయి గైస్ ఐటెమ్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి గదా! ఓకే. ఈ 5 ఐటెమ్స్‌ని మనం ఫిల్ చేద్దాము. సో, ఫస్ట్ మనం మాన్యువల్‌గా ట్రిగ్గర్ తీసుకున్నాం. దాని తర్వాత గెట్ ఐటెమ్స్ తీసుకున్నాం. దాని తర్వాత సెలెక్ట్ యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మనకి చాలా వస్తాయి. బట్ మనకన్నీ వద్దు. నాకేం కావాలంటే ఓన్లీ టైటిల్ కాలమ్, ఎంప్లాయీ నేమ్ కాలమ్, ఎంప్లాయీ ఐడీ. ఔట్ ఆఫ్ ఆల్ ద కాలమ్స్ ఐ వాంట్ ఓన్లీ టైటిల్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడీ. ఈ 3 కాలమ్స్ మాత్రమే కావాలన్నమాట. సో, దానికోసం నేనేం చేస్తానంటే సెలెక్ట్ యాక్షన్ డేటా ఆపరేషన్ నుంచి తీసుకొనొస్తానన్నమాట. సో, సెలెక్ట్ ఎక్కడైనా టైప్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా సో, డేటా ఆపరేషన్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. మీ ఇష్టం. ఓకే. సెలెక్ట్. సో, మీకు కావాల్సిన వాల్యూ. సో, ఇక్కడ మనకి ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో గెట్ ఐటెమ్స్ నుంచి ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఈ సెలెక్ట్ యాక్షన్‌కి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాననమాట. వాల్యూ నథింగ్ బట్ అరే. అరేలో ఏదైతే ఐటెమ్స్ ఉంటాయో వాటన్నిటిని ఇక్కడికొస్తుందనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ఏమేమి కాలమ్స్ కావాలి. ఓకే. టైటిల్, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. ఓకే. ఈ మూడే గదా! సో, నేను రాస్తానిక్కడ. సో, దీని గురించి ఆల్రెడీ చెప్పా గైస్. దయచేసి ప్రీవియస్ క్లాసెస్ చూడండి. టైటిల్ అండ్ ఎంప్లాయీ ఐడి, ఎక్స్‌ప్రెషన్, ఐటెమ్, ఎంప్లాయీ ఐడి. ఓకే. సో, దాని తర్వాత ఎంప్లాయీ నేమ్. సో, ఎక్స్‌ప్రెషన్, ఐటెమ్, ఎంప్లాయీ నేమ్. దట్స్ ఇట్. ఓకే. సో, మనకు కావాల్సిన కాలమ్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఒకసారి రన్ చేద్దాం ఫ్లో. సో, సక్సెస్ అవుతుందా ఏందని. ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ వాలిడేట్ చేసుకోవాలనమాట. అంతేగాని ఒక్కసారిగా మనం మొత్తం బిల్డ్ చేసిన తర్వాత ఒకవేళ ఇష్యూ వచ్చిందనుకోండి వే అంటే కొంచెం ఇబ్బంది కదా! ఓకే. సో, బెటర్ టు టెస్ట్ లైక్ థట్ అన్నమాట. ఎందుకంటే మనం కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటది. మనం చేసేది ఓకే ప్రాపర్‌గా వస్తుంది అనే ఒక పాయింట్ ఉంటది. సో, చూద్దాం. ఓకే. చూసారా? టైటిల్ 1, 103, 323, 667 ఓకే. సో, మనకన్నీ గూడా ప్రాపర్‌గా వస్తున్నాయన్నమాట. ఓకే. సో ఫార్ సో గుడ్. ఇప్పుడేం చేద్దామంటే, ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని సో, నీ హెచ్‌టీఎంఎల్ టేబుల్‌కి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో, డేటా ఆపరేషన్స్‌కెళ్దాం. సో, క్రియేట్ హెచ్‌టీఎంఎల్ టేబుల్ ఉంటది చూడండి ఇక్కడ. క్రియేట్ హెచ్‌టీఎంఎల్ టేబుల్ అన్నమాట. సో, దీనికి ఇక్కడి నుంచి మనకి ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని సో, దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే.
కావాలంటే టెస్ట్ చేద్దాం ఒకసారి. డన్. చూసారా ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని నేను సో అవుట్లుక్ కి పంపిస్తాను. అవుట్లుక్ సో సెండ్ an email. ఓకే, ఎవరికి పంపించాలి అంటే పర్టికులర్ యూజర్స్ ఉంటారు కదా. సో సేల్స్ స్టేటస్ స్టేటస్ హాయ్ టీమ్, ప్లీజ్ ఫైండ్ ద సేల్స్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుంది ఇక్కడ క్రియేట్ HTML ఉంది కదా, ఆ వచ్చిన అవుట్పుట్ ని ఇక్కడ ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నా. దాని తర్వాత సో థ్యాంక్స్ పవర్ ఆటోమేట్. ఓకే, పవర్ ఆటోమేట్ టీమ్ నుంచి వస్తుంది అనమాట. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేసినాం, జస్ట్ మాన్యువల్ గా ట్రిగ్గర్ చేసినాం, దాని తర్వాత గెట్ ఐటమ్స్, దాని తర్వాత సెలెక్ట్, దాని తర్వాత HTML టేబుల్, దాని తర్వాత ఈమెయిల్ చేస్తున్నాం. ఓకే, మీరు అనుకోవచ్చు ఇది ఆల్రెడీ మనం చూసాం కదా మళ్ళీ, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ లో కూడా సేమ్ ఇదే చెప్పాను. ఓకే, సో మీరు క్వశ్చన్ చేయొచ్చు వై యు ఆర్ టెలింగ్ అగైన్. ఓకే, సో గుడ్ క్వశ్చన్. ఓకే, లెట్స్ సీ దట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై ఐఎమ్ డిస్కసింగ్ అగైన్ దిస్ వన్. సో మనకి ఎలా వచ్చింది గైస్, ఎలా వచ్చింది రిపోర్టు, ఇలా వచ్చింది అన్నమాట. ఓకే, సో జస్ట్ టెల్ మీ ఈజ్ ఇట్ లుకింగ్ గుడ్. అంటే మనకి ఇది చూడటానికి ఎలా ఉంది, ఏదో ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంది. సో ఇది ఒక ప్రాపర్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఇలానే ఉంచితే ఎలా ఉంటుంది, దానికోసం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ కొంత కస్టమైజ్డ్ ఫార్మాట్స్ నేను రెడీమేడ్ చేసుకున్నాను, సో టైం సేవింగ్ కోసం. సో ఇది మీకు కూడా షేర్ చేస్తానండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ తీసుకుంటాను. సో కాపీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ బిట్వీన్ ఓకే ఒక కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. సో డేటా ఆపరేషన్. సో చూసారా కంపోజ్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కంపోజ్ జస్ట్ నేను ఏదైతే తీసుకున్నానో దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఏదైతే కాపీ చేస్తానో ఆ వచ్చిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే సో ఈ కంపోజ్ యాక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని దీనికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తుంది చూడండి. దాని తర్వాత అవుట్పుట్. ఓకే, సో గైస్ అబ్జర్వ్ చేయండి, కంపోజ్ యాక్షన్ ఏదైతే ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తుందో దాన్ని ఇక్కడ అవుట్పుట్ గా యూజ్ చేసాను చూసుకోవచ్చు. అవుట్పుట్స్ ఆఫ్ కంపోజ్, ఇక్కడ కూడా అవుట్పుట్స్ ఆఫ్ క్రియేట్ HTML టేబుల్ అన్నమాట. ఓకే, ఇలా రెండు కూడా తీసుకున్నాను. సో లెట్స్ సీ దట్. సో ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. టెస్ట్ జస్ట్ గైస్. ఓకే, కరెక్ట్. అంటే ఏదన్నా రాంగ్ ఇచ్చానో చెక్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇష్యూ రాను, ఇదంతా హెడేక్ కదా. గైస్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది గైస్. సో టైటిల్ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తారా దీనికి దీనికి డిఫరెన్స్, దీనికోసం అన్నమాట అంటే కస్టమైజేషన్. ఓకే, చూడంలోనే బిజినెస్ యూస్ కి వావ్. ఓకే, ఇట్ లుక్స్ గుడ్ కంపేర్ టు ప్రీవియస్ వర్షన్. ఇది మోర్ మీనింగ్ఫుల్ అండ్ మోర్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక వే. అలా కాకుండా మనం వేరే విధంగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే సో ఇది ఒక స్టైల్, గుర్తుంచుకోండి, ఇందాకది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్ అనమాట. సో కంపోజ్ యాక్షన్ ఇది. సో జస్ట్ రిమూవ్ చేసి పేస్ట్. ఓకే, సో మళ్ళీ టెస్ట్ చేద్దాం. సేవ్ అండ్ టెస్ట్. రన్ ఫ్లో డన్. చూసారా, సో ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకే,
ఇంకోటి కూడా ఉంది, మూడో విధానం కూడా. సో అది కూడా మీకు చెప్తాను. సో కాపీ. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా కూడా రిమూవ్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే. సో హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లో తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ టాస్క్ రిపోర్ట్, హలో టీమ్, దిస్ ఈస్ ద లేటెస్ట్ స్టేటస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ టీమ్ బాడీ. బాడీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైతే మనకి హెచ్టిఎంఎల్ టేబుల్ ఉందో అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం హెచ్టిఎంఎల్ టేబుల్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. అంతా కూడా ఈ కంపోజ్ యాక్షన్ లో తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఈ కంపోజ్ యాక్షన్ ఒక్కటే మాత్రం మనం స్పెసిఫై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే. అర్థమైంది కదా? సో ఇందాక దానికి దీనికి డిఫరెన్స్. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో రన్ లో డన్. చూసారా? ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది, అండ్ ఇది ఎలా ఉంది, అండ్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఓకే. సో ఇలా మనం ఏంటంటే కస్టమైజేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అర్థమైందిగా? ఏదో సింపుల్ అండ్ మోర్ బాగుంది. ఇది కొంచెం మోర్ అట్రాక్టివ్‌గా ఉంది. ఇది కొంచెం బాగుంది గానీ ఇక్కడ కొంచెం డిజైన్ అనేది మారిస్తే సరిపోతుంది. సో మీరు చాట్‌జీపీటీ ద్వారా కూడా కోడ్ తీసుకొనొచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. కాకపోతే మీకేందంటే సో తెలియటం కోసం అంటే ఇలా పంపించే బదులు ఎయిదర్ దిస్ వే గాని ఏదో ఒకటి మనం పంపిస్తే ఇట్ లుక్స్ మోర్ మీనింగ్‌ఫుల్ అండ్ మోర్ అండర్‌స్టాండింగ్. ఓకే. సో అర్థమైంది కదా ఎలా చేయాలనేది కస్టమైజేషన్. సో ఇలా ఏంటంటే రకరకాల సినారీస్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు ఇంకొక సినారీ ఏంటంటే ఇది మనకి షేర్ పాయింట్ లిస్ట్. ఓకే. సో షేర్ పాయింట్ లిస్ట్. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు లిస్ట్లో ఏదైనా ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఆ క్రియేట్ చేసిన ఐటమ్ అనేది నాకు ఈమెయిల్లో యాజ్ ఎ లింక్ కింద రావాలి. అంటే మీరు ఏదైతే ఐటమ్ క్రియేట్ చేస్తారో ఐ వాంట్ టు ఫెచ్ దట్ ఐటమ్ యాజ్ ఏ ఈమెయిల్ అటాచ్మెంట్ అన్నమాట. అటాచ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లింక్ కావచ్చు. సో దాన్ని ఎలా ఏంటి అనేది కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ సో న్యూ ఫ్లో, ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో. సో స్కిప్ చేద్దాం. సో ఓల్డ్ డిజైనర్ లోడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే షేర్ పాయింట్ వల్ల, ఎందుకంటే లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? షేర్ పాయింటే కదా. చూడండి, వెన్ an item is created or modified. ఓకే. ఇక్కడ మనకు రెండు ఉంటాయి. ఏదైనా ఐటమ్ క్రియేట్ చేసినా మోడిఫై చేసినా ఎలా ఏంటండి. సో ఇది తీసుకుందాం. గుర్తుంచుకోండి, వెన్ an item is created or అంటే మీరు ఏదైతే ఒక లిస్ట్ స్పెసిఫై చేస్తారో ఆ పర్టికులర్ లిస్ట్లో ఒక ఐటమ్ క్రియేట్ చేసినా మోడిఫై చేసినా సరే ఇమ్మీడియట్గా ఈ పర్టికులర్ ఫ్లో అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఐటమ్ మోడిఫికేషన్ ఓకే పేరు ఇద్దాం. సో దాని తర్వాత సైట్ అడ్రస్ ఏంటి అండ్ లిస్ట్ నేమ్ ఏంటిది కూడా ప్రొవైడ్ చేయాలా. సైట్ అడ్రస్ వచ్చేసరికి సేల్స్ సైట్ అండ్ లిస్ట్ నేమ్ వచ్చేసరికి ఓకే. దాట్స్ ఇట్. ఓకే. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో డేటా ఆపరేషన్స్ లో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. సో లింక్ టు ఐట్ అంటే ఏదైతే ఐటమ్ మనం క్రియేట్ చేస్తున్నామో ఆ లింక్ అనేది వస్తుంది. అంతకు మించి ఏం కదా. ఓకే. సో మీరు ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు కానీ మోడిఫై చేసినప్పుడు ఇది ఫ్లో ట్రిగ్గర్ అవుతుంది కదా. సో క్రియేట్ చేసిన ఐటమ్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. దాని తర్వాత మనకేం కావాలా? ఈమెయిల్ యాక్టివిటీలో రావాలి. అంతేగాని జస్ట్ ఓవర్గా ఫ్లో ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది అనమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే అవుట్లుక్ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే. అవుట్లుక్ సో యాక్షన్ నాట్ యాక్టివిటీ అంటే మనం ఏడిఎఫ్, ఫ్యాబ్రిక్ డేటా పైప్లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మిక్సర్ అవుతుంటాయి ఒక్కోసారి. సెండ్ అన్ ఈమెయిల్. ఓకే.
సో ఇప్పుడు ఎవరు పంపించాలి ఈ పర్టికులర్ యూజర్కి. సో ఐటమ్ క్రియేషన్ అప్డేట్ లింక్. ఓకే, సో హాయ్ టీమ్, ప్లీజ్ ఫైండ్ ద updated item creation or modified data in view link. Okay, that's it. So thanks for automate. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ఐటమ్ క్రియేట్ చేస్తున్నారో మోడిఫై చేస్తున్నారో దాన్ని సో మీరు కంపోజ్ యాక్షన్ అని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఓకే, లింక్ అని ఉంటుంది కదా. సో మీరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ అని ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ట్రిగ్గర్లో ఏదైతే మనకి సో వస్తుందో దాన్ని అని మీరు స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యువర్ విష్. సేవ్ చేద్దాం. ఓకే, మనకి సేవ్ అయింది. టెస్ట్ చేద్దాం. ఇది టెస్ట్. లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఐటమ్ క్రియేట్ చేద్దాం. సో టైటిల్ వచ్చేసరికి ఆరెంజ్ ఇన్ఫో, ఎంప్లాయ్ నేమ్ పోస్ట్ డాక్స్ ఎంప్లాయ్ నెంబర్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఐటమ్ అనేది క్రియేట్ చేశాను. ఇమ్మీడియట్గా మనకి ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఐటమ్ క్రియేషన్ లింక్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చింది. ఓకే, కావాలంటే సో దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. అంటే ఇది కరెక్టా కదా చెక్ చేయాలి కదా. ఓకే, చూడండి టైటిల్ ఏంటిది, ఎంప్లాయ్ నేమ్, కోర్స్, ఎంప్లాయ్ ఐడి అన్నీ వచ్చింది ప్రాపర్. ఓకే, సో బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తేనే వెళ్ళిపోవాలి, అంతేగాని దీన్ని కాపీ చేయను మళ్ళీ పేస్ట్ చేయను. ఇట్స్ లైక్ ఏ హెడేక్ అనమాట. అవునా కదా. సో ఎలా కాదు కదా, వీ డోంట్ నీడ్ లైక్ దిస్ అన్న. ఓకే, సంథింగ్ ఎల్స్ వీ వాంట్. సో దానికోసం మన ఫ్లోని మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏంలా చేంజ్ అనేది, సో నేను ఆల్రెడీ కొన్ని డిఫైన్ చేశాను అనమాట. ఓకే, సో లెట్ మీ టేక్ ఇట్. సో జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో మీరు చూడొచ్చు HTML వ్యూలో ఉంది. అంటే ఇది టేబుల్ ఫార్మాట్ లో ఉన్నట్టు అనమాట. హై టీమ్ బ్రేక్ అంటే బ్రేక్ అంటే నథింగ్, బిఆర్ అంటే బ్రేక్ అవుతుంది, నెక్స్ట్ లైన్ వస్తుంది అనమాట. 2 లైన్స్ స్పేస్ వస్తుంది. ప్లీజ్ ఫైండ్ ద సో ఆ ఫైల్ వీ హావ్ క్రియేటెడ్ షేర్ పాయింట్. ఇది మార్చుకోవచ్చులండి మనకు కావాల్సిన విధంగా. ప్లీజ్ ఫైండ్ ద newly created list item in below. ఓకే, ఇలా మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. సో అలానే థ్యాంక్స్ ఇలా సంథింగ్ ఇచ్చాం కదా. సో చూడొచ్చు ఇది ప్రాపర్గా ఉండాలన్నమాట, లేకపోతే ప్రాపర్గా వర్క్ అవ్వదు. సేవ్ చేయాలి మర్చిపోవద్దు. మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేది ప్రాపర్గా సేవ్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో సేవ్ అన్న టెస్ట్ చేద్దాం ఇది. ఓకే, ఇప్పుడు నేను సో ఒక ఐటమ్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. రెడ్ బస్. ఓకే, ఎంప్లాయ్ నేమ్ సో అండ్ ఫార్ మెయిల్ ఎంప్లాయ్ సే. ఓకే, రెడ్ బస్ జాన్ సి సంథింగ్. చూడండి ఇందాకడ దానికి దీనికి ఏంటి, ఇక్కడ ఒక సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. ఐటమ్ లింక్ క్లిక్ హియర్. ఓకే, మీరు చూడొచ్చు దాని మీద మౌస్ అవుట్ చేసినప్పుడు మనం ఏదైతే యూఆర్ఎల్ స్పెసిఫై చేసామో అక్కడ చూడండి ఒరిజినల్ యూఆర్ఎల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఏమొచ్చింది, రెడ్ బస్ జాన్సీ పవర్ బై 67. ఓకే, వస్తుందా రావటం లేదు. ఓకే, సో ఇలా మనం ఏంటంటే
రకరకాలుగా చేయొచ్చు. అయితే కొంతమంది ఏమడుగుతారంటే నాకు ఇక్కడ డైరెక్ట్ లింక్ కావాలి క్లిక్ హియర్ వద్దంటారు. ఓకే. సో అది కూడా చేంజ్ చేయొచ్చనమాట. లెట్స్ సీ దట్. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇది రిమూవ్ చేస్తాను. పేస్ట్. ఇక్కడ కూడా మారుస్తాను. ప్లీజ్ ఫైండ్ ద న్యూలీ క్రియేట్ item or updated item details below link. That's it. ఓకే. సో సేవ్ చేయండి మర్చిపోకుండా. సో ఓకే. సో అబ్జర్వ్ చేస్తారు కదా, హై టీమ్ బ్రోకెన్ అండ్ లింక్ అండ్ ఇక్కడ మొత్తం వస్తాయి అనమాట. టెస్ట్ చేద్దాం ఇది. ఓకే. ఇప్పుడు ఒక ఐటెం క్రియేట్ చేద్దాం. సో మ్యాంగో బస్. ఓకే. సో రమేష్ డాన్స్ సే. ఓకే. చూసారా, ఫస్ట్ది ఎలా ఉంది, ఇలా ఉంది. సెకండ్ది ఎలా ఉంది, ఇలా ఉంది. థర్డ్ది ఎలా ఉంది, ఇలా ఉంది. ఓకే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఓకే. మనకి లైక్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ యూసర్ నీడ్ బట్టి వీ నీడ్ టు కీప్ ఆన్ ద కస్టమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ మీద కొడితే మీరు ఏదైతే ఐటెం క్రియేట్ చేస్తారో మోడిఫై చేస్తారో అది మనకి ఓపెన్ అవ్వాలన్నమాట. చూడొచ్చు మ్యాంగో బస్ రమేష్ డాక్స్ ఇలా వచ్చింది కదా, ఇలా రకరకాలు చేయొచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో మనం ఏంటి ఐటెం క్రియేట్ చేసినా మోడిఫై చేసినా ట్రిగ్గర్ అవ్వాలి. అంటే ఇప్పటిదాకా ఏంటి ఓన్లీ క్రియేట్ మాత్రమే చేస్తున్నాం, మోడిఫై చేయడం లేదు. ఇప్పుడు ఒక ఐటెం మోడిఫై చేస్తాను, ఎడిట్ కొడుతున్నాను. చూడండి, పవర్ చార్జర్ బదులు యాపిల్ చార్జర్ రిక్వెస్ట్. ఓకే. పేరు కూడా మారుస్తున్నాను, వెంకటేశ్వర్లు. ఓకే, దట్స్ ఇట్. చూడొచ్చు యాపిల్ చార్జ్ రిక్వెస్ట్, ఎంప్లాయ్ నేమ్ సేవ్. ఇప్పుడు నేను పర్టికులర్గా ఒక ఐటెంని అప్డేట్ చేశాను అనమాట, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటెం. అప్పుడు కూడా మనకి ఫ్లో అనేది ట్రిగ్గర్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతున్నట్టు. I think it's not working. When an item is created or modified, let's say. ఓకే, వచ్చింది. సో హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద న్యూలీ క్రియేటెడ్ ఐటమ్ అప్డేటెడ్ ఐటమ్ డీటెయిల్స్ ఇన్ వీడియో. ఓకే, చెక్ చేద్దాం. ఏంటి మనం యాపిల్ చార్జ్ రిక్వెస్ట్ చూసారా, యాపిల్ చార్జ్ రిక్వెస్ట్ ఎంప్లాయ్ మారినా. ఓకే. అంటే దీన్ని బట్టి ఏంటి, మీరు ఐటమ్ క్రియేట్ చేసిన మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది, ఆర్ అప్డేట్ చేసిన మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది, అండ్ ఇలా అటాచ్మెంట్ కూడా సారీ ఇది లింక్ కూడా వస్తుంది అనమాట. సో దట్ మనకి ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళకి తెలిసిపోద్ది, ఓకే ఎవరు ఏమేమి మోడిఫికేషన్ చేస్తారు ఏంటి అని కూడా. ఓకే. ఇలా సో రకరకాల యూజ్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట. రియల్ టైంలో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారీస్ ఉంటాయి గైస్, అన్నీ కూడా అర్థం చేసుకోవాలా. బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇదంతా అంటారా, మీరు చాట్ జీపీటీ నుంచి కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఇస్తాంలేండి. బట్ ఏంటంటే చెప్తున్నా అన్నమాట. ఓకే. సో రకరకాలుగా ఉంటుంది. సో ట్రై చేయండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సెల్ యాజ్ అన్ అటాచ్మెంట్ కావచ్చు, అలానే ఐటమ్ అప్డేట్ చేసినప్పుడు మోడిఫై చేసినప్పుడు ఇలా చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సినారీస్ అనేది విల్ ట్రై టు సీ దట్. థ్యాంక్ యూ.